నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓకే, రఘురామకృష్ణరాజుని నువ్వు సూట్ అయ్యి నీకు కోస్తే 3 రోజులకు వస్తావు, తర్వాత నీకు సరిపోయే సూటు భీమవరం ప్రాంతాల్లో ఎక్కడ దొరకదు, ఇలాంటి మాటలు. తర్వాత కొంత ప్రశ్న రావణ్ కూడా కొంత అగ్రెసివ్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ. ఇంకో మాట అన్నారు, 2029 గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని దించే తీరుతాము అని ఒక మాట అన్నారు. అంటే దళిత క్రైస్తవ సమాజాన్ని మొత్తం జగన్ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నమా? అంటే కూటమికి యాంటీగానే ఈ సమావేశం జరిగిందా? అదే దిశగా ఉందా వాళ్ళ తీరు? అంటే పోలీసు నిర్బంధాలు పెంచేసి రైతు కూలీల మీద విపరీతంగా దాడులు చేసి ఎన్కౌంటర్లు చేసి ఎక్కడ ఉద్యమం జరిగినా అక్కడ అణిచివేసి అలాంటి అణిచివేత కార్యక్రమాలు చివరికి మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ లేదు, ఆటా మాట పాట బంద్ అనే ఎన్టీ రామారావు చెలరేగిపోయిన సందర్భం 89లో ఆయన ఓటమికి దోహదపడింది. అంటే తర్వాత 2004లో చంద్రబాబు ఓటమికి కూడా అదే కారణం. ఆయన చెలరేగిపోయి చేసినటువంటి నిర్బంధం నిజానికి ఉద్యమాలు ఆయన్ని ఎలిమినేట్ చేయక తప్పని పరిస్థితి ఉంది అని తీర్మానించాయి. ఆ తీర్మానం ఫలితమే అలిపిరి దాడి. అలిపిరి దాడి ఫెయిల్ అయితే ఆయన దాన్ని అవకాశంగా వినియోగించుకుని దాని మీద రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు, ముందస్తు ఎన్నికలకి. కానీ అప్పటికే ప్రజలలో తీవ్రమైన అసహనం పోగుపడిపోయి ఉంది చంద్రబాబుకు వ్యతిరేకంగా. అంటే ఈ రాష్ట్రాన్ని ఆయన చాలా స్పష్టంగా మల్టీనేషనల్ కంపెనీలకి వెండిపళ్ళెంలో పెట్టి ఇచ్చేస్తున్నాడు. ఉప్పుగుండూరు ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక ఏరియా ఉంది, అక్కడ ఉప్పు పండుతుంది, అదే వాళ్ళకి ప్రధాన జీవనాదాయం. దాన్ని స్నోవైట్ అనేటువంటి ఒక మల్టీనేషనల్కి అమ్మేయటానికి ప్రయత్నం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన రైతుల మీదకు తుపాకులు ఎక్కుపెట్టిన చరిత్ర ఉంది చంద్రబాబుకి. ఇవన్నీ కలగలిసి కదా ఆయన సీటు దించింది. ఇది ఎవరితో అంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవేవి అంటే జనార్దన్ రెడ్డి అమలు చేసినటువంటి నిర్బంధం వలన ఎన్టీ రామారావుని ఆప్షన్గా తీసుకున్నారు జనాలు 94లో. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఈ పార్టీ నిర్బంధం అమలు చేస్తే ఆ పార్టీని గెలిపించటం, ఆ పార్టీ నిర్బంధం అమలు చేస్తే ఈ పార్టీని గెలిపించటం, ఈ చరిత్ర ఉంది మనకి. ఒక్కసారి ఎన్నికల చరిత్రలోకి తొంగి చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రతి సందర్భంలోనూ వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలే అణచివేత కొనసాగించినాయి. ఈ ప్రభుత్వాన్ని దించేస్తే దీనికి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనుకుంటే వీళ్ళు అంతకంటే బుద్ధి లేనితనంగా ప్రవర్తించిన పరిస్థితులు కూడా చూసాం. అందుకని ఎన్నికల రాజకీయాలు, ఎన్నికల చదరంగం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటారు, తెలుగుదేశం పార్టీలోనూ ఉంటారు, కొండకుచో కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా స్టేట్ని నడిపించుకుంటారు వాళ్ళు. కాబట్టి అందుకనే బూటకపు ఎన్నికలని బహిష్కరించండి అని చారు మజుందార్ పిలుపునిచ్చింది. ఎన్నికల ద్వారా మనం సాధించేది ఏమీ లేదు, ఎన్నికల పార్టీలన్నీ ఒకే తాను మొక్కలు అని చెప్పాడు ఆయన. అది వాస్తవం. కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం కోసం ఇదంతా రంగం అన్నారు మీరు ఇందాక. ఒక మార్గాన్ని అన్వేషించటం అనేది కూడా ఇలాంటి మీటింగుల్లో ఒక చర్చనీయాంశంగా నడుస్తుంది. కానీ వీళ్ళు కన్సాలిడేట్ అయ్యింది తెలుగుదేశానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది నిజమే. ఈ ఓట్ బ్యాంక్ని తనకు అనుకూలంగా మలుచుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. అనివార్యంగా జరుగుతుంది అది. నాయకత్వాన్ని వాళ్ళు మాట్లాడతారు, మనం చూద్దాం, మనం చేద్దాం, మీరు కన్సాలిడేట్ చేయండి, ఏదన్నా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం. ఆ టైప్లో ఒక అటాచ్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ ఓట్ బ్యాంక్ని అటు తరలించుకుని గెలవాలని కూడా అనుకుంటారు. అలా గెలవడం కూడా సాధ్యం అవుతుంది. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రేపు వారొచ్చి ఒరగబెట్టేది ఉండదు కొత్తగా. వారైనా బాబు గారైనా
జగన్ గారైనా ఎవరైనా దోపిడీ విషయంలో ఏమాత్రము తేడాలు ఉండవు. ఓకే. కాకపోతే వారు కొంచెం కొన్ని డబ్బులు ఇవ్వటము ఇలాంటివి చేస్తారు. ఓకే. ఇందిరాగాంధీ గారు ఒక ఎన్నికల రుణ మేళాలు నిర్వహించేది, అప్పులు ఇచ్చి ఓట్లు వేయించుకునేది బ్యాంకుల ద్వారా. ఓకే. ఇంకో ఎన్నికలో రుణ మాఫీ చేసి ఓట్లు వేయించుకునేది. అలా జనాలు ఎప్పుడూ వాళ్ళ చుట్టూ బతుకుతూ ఉండాలి. వాళ్ళ మీద ఆధారపడకపోతే నేను బతకలేననే పరిస్థితి రావాలి వాళ్ళకి. ఓకే. ఈ దేశం మాది, మా వాటా మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి కాలర్ పట్టుకుని అడగరు వీళ్ళు. రోజు వచ్చి ఆ సర్పంచ్ దగ్గర, లేకపోతే మండల అధ్యక్షుడి దగ్గర, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర, అయ్యా ఈరోజు ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కొంచెం డబ్బులు కావాలయ్యా అని అడుక్కునే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉండాలి. ఓకే. కానీ ఈ దేశం దళితులకు కూడా చాలా అవకాశాలు కూడా ఇచ్చింది కదంటే, రిజర్వేషన్ ఇచ్చారు. అవునండి. తర్వాత వారికి చదువుకునేందుకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. అంటే చదువుల దిశగా దళితులను నడిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువులే ఇంటికి చదువులే విముక్తి అని చెప్పారు ఆయన. చెప్పిన మాట వాస్తవమే. కానీ చదువుకోవటం ఎలా ఉంటుంది? ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళకి పిల్లలు ఉంటారండి, ఒకళ్ళు ఇద్దరు. ఓకే. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వీడిని స్కూల్కి పంపిస్తే మ్యాన్ పవర్ దెబ్బతింటుంది, వీడిని తమతో పాటు పొలానికి తీసుకెళ్తే ఏదో ఒకటి పీకి వీడికి కూడా ఒక 10-15 కూలి వస్తుంది ఆ రోజుకి. ఓకే. అది దేనికైనా ఉపయోగపడుతుంది అని తీసుకెళ్తున్నారు. అందుకని డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారు విలేజ్ స్కూళ్ళల్లో. ఓకే. పర్టికులర్ ఆ కమ్యూనిటీస్ నుంచి వీళ్ళని తిరిగి స్కూల్కి రప్పించడం కోసం వ్యవసాయ పనులు జరిగే టైంలో స్కూళ్ళకి సెలవునివ్వండి అని కూడా రికమెండ్ చేసినటువంటి కమిషన్లు ఉన్నాయి ఈ దేశంలో. ఓకే. అలాగే స్కూల్ టైమింగ్స్ రూరల్ ఏరియాలో మార్నింగ్ 7 to 11 పెట్టండి. ఓకే. 11కి వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటారు. తర్వాత 2:30కి పెట్టండి. అప్పటికి అక్కడ లంచ్ బ్రేక్ అయిపోయి బయటకు వస్తారు. ఓకే. వచ్చాక నీ స్కూల్కి వస్తారు, 1 గంటన్నర పెట్టి మళ్ళీ పంపించేయి. కాసేపు ఆ పొలం దగ్గర తెచ్చాడి ఇంటికి పోయి పడుకుంటారు. ఓకే. అని కూడా ఒక టైం టేబుల్ సెట్ చేసి దాని మీద చర్చ జరిగిన దేశం ఇది. ఈ రికమెండేషన్స్ ఏవి ప్రాపర్గా అమలు జరగల. ఓకే. వాళ్ళని ఎలాగో స్కూళ్ళల్లో కూర్చోబెట్టడం కోసం చేసిన కసరత్తులు. అందుకని రిజర్వేషన్ల వలన ఒక మధ్యతరగతి క్రియేట్ అయింది కింది కులాల్లో, అది నిజం. ఓకే. అది కూడా వ్యూహాత్మకమే. వాళ్ళని చూపించి వాళ్ళందరూ బాగుపడిపోయారని చెప్పడం. చూసారా రిజర్వేషన్ల వలన ఆ పక్కిళ్ళు ఎవరిదనుకుంటున్నారు? పొద్దున్నే కారు వేసుకెళ్తాడు ఒక ఆయన ఎవరో తెలుసా మీకు? కోటు విప్పటి తెలుసా మీకు? ఎండాకాలంలో కూడా కోటు వేసుకునే పెడతాడు ఆయన. అంటే దళితుల్లో కూడా ఒక చైతన్యం రావాల్సిన అవసరం లేదా? మనందరూ చైతన్యం రావాలి, అదే నేను చెప్తోంది. చైతన్యం అంటే ఏ చైతన్యం కావాలి? ఈ దేశ సంపదలో మన వాటా మనం తీసుకోవాలి. అంటే ఏ రూపంలో తీసుకోవాలంటారు? ఏ రూపం ఏముందండి? ఈ దేశంలో దరిద్రానికి కారణం సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటమే. ఒక ఊళ్ళో భూమి ఉంది, సాగు భూమి 100 ఎకరాలు ఉందనుకుందాం. ఓకే. ఆ భూమి మొత్తం కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి 5 కుటుంబాల మధ్యలో ఉంటుంది. 500 ఒక్కొక్కళ్ళకి 50 ఎకరాలు, లేదు 500 ఎకరాలు అనుకుంటే ఒక్కళ్ళ దగ్గర 100 ఎకరాలు ఉందనుకోండి. ఇంకా మిగిలిన ఊరంతా వాళ్ళ దగ్గర ఊడిగం చేయటమే కదా. ఓకే. ఇలా జరుగుతోంది. అదే ఆ 100 ఎకరాలు ఊళ్ళో ప్రతి ఒక్కడికి ఎకరమో పనిచేశారు అనుకోండి, అందరూ కలిసి పనిచేసి బతుకుతారు. ఓకే. ఈక్వల్గా ఉంటారు. ఈక్వాలిటీ రావాలంటే సంపద సక్రమంగా పంపిణీ జరగాలి. ఈ సంపద సక్రమంగా పంపిణీ చేయటం చేతకాకపోవడం వలన ఈ కమ్యూనిటీస్లో పిల్లల్ని కనటము, ఆ పిల్లల్ని పెంచలేకపోవడము, పెంచలేక డబ్బులు సరిపోక డబ్బులు అడగటము, చిరాకు పట్టము, కోపం పట్టము, ఉద్యమాల వైపు కదలటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని ఇందిరాగాంధీ గారు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు అంది. ఓకే. వీళ్ళ మీద మాత్రమే ప్రెజర్. ఓకే. మీరు ఒకళ్ళని కనండి, లేకపోతే ఇద్దరిని కనండి, అంతకంటే కనకండి. అంతకంటే ఎక్కువ కంటే మీరు సంపాదించే డబ్బులు సరిపోవు. ఓకే. డబ్బులు సరిపోకపోతే మీరు 100 ప్రశ్నలు అడుగుతారు మళ్ళీ. ఇవన్నీ మొత్తం వ్యవస్థకి దెబ్బ తగులుతుంది. కాబట్టి మీరు పిల్లల్ని కనమాకండి. మేము కూడా 10 మందిని కంటామండి, ఒక సైన్యాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరి చేతిలో తుపాకీ పెట్టి మీ మీద యుద్ధం చేయిస్తాం అంటారు మీరు రేపు పొద్దున. అలాంటి పరిస్థితి వద్దు. మీరు పిల్లల్ని కనకండి,
ఓకే. వచ్చిన డబ్బుల్లో బతికే వీలు చూసుకోండి అనే పద్ధతిలో చెప్పేది ఆవిడ. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళకి ఉరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు నిరంతరం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఓకే. రిజర్వేషన్ల ద్వారా అధికారంలోకి అంటే ఏదో ఒక పదవుల్లోకి వచ్చినటువంటి అధికారులకి మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. ఓకే. వాళ్ళ మీద విపరీతమైన నిఘా ఉంటుంది. ఆ నిఘా మధ్య నోరు విప్పగలిగిన అధికారులు కొద్ది మందే ఉంటారు. ఓకే. ఆ కొద్ది మందిని ఏదో పద్ధతిలో పక్కకి తోసేసి కార్నర్ చేసేసి చంపేస్తారు. ఓకే. అలాంటి అధికారులు చాలామంది చరిత్రలు మనకు తెలుసు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్ కాలేని పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. ఓకే. వాళ్ళు అభివృద్ధి చెందారు కదా కొంతమంది అంటే చాలా సిఎస్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో తీసుకున్నా కూడా ఇన్ఈక్వాలిటీ అయితే ఉంది. అంటే అక్కడ కూడా ఒక మిడిల్ క్లాస్ని తయారు చేశారు. కానీ తయారు చేసి వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఓకే. అందుకని ప్రభుత్వాల మీద వాళ్ళు సంఘటితం కావడం అనే దానిలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. ఇది జగన్ వాడుకుంటాడు అనుకోవడంలో కూడా తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. వాడుకుంటాడు, డెఫినెట్గా వాడుకుంటాడు. ఓకే. ఇంకా రఘురామ కృష్ణరాజు గారు తరచూ ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని కొంత వారిని ట్రిగర్ చేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ చూడొచ్చు మనం. ఇప్పుడు ఆయన లిస్ట్లో పివి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేశారు. వాళ్ళు రివర్స్ టార్గెట్ కూడా ఉంది, వీళ్ళు టార్గెట్ చేశారు. తర్వాత జడ శ్రావణ్ కుమార్ గారు కొత్తగా, తర్వాత విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్. సో ఏం జరుగుతుందంటారు? ఆయన ఓపెన్గానే సనాతన ధర్మ పరిరక్షణ, జాతీయ దేవుడి ఉద్ధరణ అనే 2 కార్యక్రమాలు భుజాన వేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో అవతల వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళందరూ ఆయనకి విలన్లే. అక్కడ ఎంత దాకోనో వెళ్ళక్కలేదండి. ఆకివీడు గొడవలో ఆయన తీసుకున్న స్టాండు యాంటీ దళిత్ స్టాండు, గ్రామ దేవతల మీద దాడి, ప్రజల మనోభావాల మీద దాడి, వాళ్ళ ఆహార్యం మీద దాడి. ఇప్పుడు చాలామంది ఈరోజు అక్కడ కోస్తే 4 ఊళ్ళకు సరిపోతాడు అన్న మాట దుర్మార్గం అంటున్నారు. కానీ ఆయన దళిత మహిళల ఆహార్యాన్ని వర్ణిస్తూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయిగా ఇంకా యూట్యూబ్లో. మరి దానికి సమాధానం చెప్తే దీనికి సమాధానం చెప్తారు వాళ్ళు. అందుకని ఆయన వ్యవహరించింది తక్కువేం కాదు. ఆయనకు ఒక పర్సనల్ యూట్యూబ్ వ్యవస్థ ఉంది. ఆయనే కెమెరా పెట్టుకుని ఆయనే ప్రవచనం చెప్తాడు. ఆ చెప్పే ప్రవచనంలో ఆయన టార్గెట్ చేసే పద్ధతి, ఆయన అవతల వాళ్ళని విమర్శిస్తూ వాడే భాష, మధ్యలో ఈ మాట వాడకూడదు అంటూనే కొన్ని మాటలు వాడతాడు. ఆ స్టైలు అదంతా దుర్మార్గంగా ఉంటుందంటే ఒక భూస్వామి అంటే ఇలా ఉంటాడు అంటే పాత సినిమాల్లో రావు గోపాలరావు టైప్లో కనిపిస్తాడు. అందుకని క్యారెక్టర్ ప్రమాదకరమైన పాత్ర ఇది. రఘురామకృష్ణరాజు గారు ప్రమాదకరం అనే దానిలో పెద్దగా మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యే వరకు నేనైతే జడశ్రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల మీద నా 4 కోసి పార్సల్ పంపిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఈ మాట మీద నేనైతే కేసు పెట్టను, కేసు పెట్టినా కానీ దానికి ఫలితం ఉండదు, బహుశా దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనే డౌట్ని కూడా ఎక్స్ప్లిసిట్గా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. సో ఆయన ఏంటి నమ్మకాన్ని కోల్పోయారా టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద? ఏమంటారు? అంటే ఇంత ఓపెన్గా మాట్లాడుతాం, దీన్ని ఎలా చూడాలి? ఏది రఘురామకృష్ణరాజు గారా? అవును సార్, ఇప్పుడే ఒక 2 hours బ్యాక్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద నేను నమ్మకం కోల్పోయాను అన్నట్టుగానే మాట్లాడారు. చంద్రబాబు మీద నమ్మకం కోల్పోయినట్టుగా చూడక్కర్లేదండి. అవి చంద్రబాబు నాయుడు గారు సోబర్గా ఉంటారు. ఆయన కొన్ని విషయాలలో ఇలా లేదు కదా అకార్డింగ్ టు టెక్స్ట్ అన్నట్టుగా ఉంటాడు. ఆయన రాముడు. కానీ రాముడితోనే అన్ని పనులు చేయించలేము. కాబట్టి ఒక తుంటరి ఆంజనేయుడు కావాలి. లంక తగలబెట్టి వెళ్ళి అంటించి వచ్చేవాడు కావాలి. ఆ పాత్రలో ఆయన
పవన్ కళ్యాణ్ చూసి ఉండొచ్చు. ఓకే, కానీ జడ శ్రావణ్ వ్యాఖ్యల వెనకాలే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారేమో అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా వచ్చారు, కాదంటారా? అంటే ఎక్స్ప్రెషన్ అలా అనిపించి ఉంటుంది కానీ ఓకే, అంటే ఆయన మెత్తగా ఉండటం వలన వీళ్ళందరూ తోక సాడించి మాట్లాడుతున్నారు, ఆయన గట్టిగా ఉంటే ఎందుకు మారుతారు ఓకే అన్న టోన్లో వెళ్ళి ఉంటాడు. ఇమ్మీడియట్గా తన పీకల మీదకి ఓకే పవన్ కళ్యాణ్ పీకల మీదకి ఏదో తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేయడు. కాబట్టి ఈ క్షణం ఆయన తెలుగుదేశంతో గొడవ పెట్టుకుంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, కానీ టీడీపీ దూరం జరిగే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా? ఎందుకంటే ఇట్లా దళిత క్రైస్తవ సమాజం ఏకమవుతుంది, మనకి వ్యతిరేకంగా మారుతోంది అనే ఇండికేషన్స్ వారికి ఉన్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, దళితులు క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అనేది. గతంలో కూడా ఉందండి. ఓకే, ఇప్పుడు ఆయన స్ట్రైట్గా ఈ రాష్ట్రంలో ఒక దళితుడు కాదు సారీ ఒక మైనారిటీ ఒక క్రైస్తవుడిని ముఖ్యమంత్రిని చేసిన పాపం ఏమిటో మనం చూసామని చెప్తున్నాడు. ఓకే, చంద్రబాబు గారు ఒక క్రైస్తవుడిని ముఖ్యమంత్రిని చేస్తే వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేశాడో చూసాం కదా అని మాట్లాడాడు ఆయనే. అంటే ఆయన ట్రెండ్ ఏమిటి, ఆయన ధోరణి ఏమిటి అనేది అర్థమవుతోంది కదా ప్రపంచానికి. ఓకే, కంప్లీట్గా యాంటీ దళిత్, యాంటీ క్రైస్తవ, యాంటీ మైనారిటీ అనే స్టాండ్ తీసుకున్నాడు ఆయన. ఆయన కూడా చాలా కాన్షియస్గా హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనే మూడ్లోనే ఉన్నాడు. ఓకే, అసలు ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ఈ వీటితో సంబంధం లేదు, అసలు ఏ కన్సాలిడేషన్ అక్కర్లేదు. మనం కేంద్ర ప్రభుత్వానికి వినయంగా ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వినయంగా ఉంటే పని అయిపోతుంది అనే మూడ్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎవరిని సంతుష్టీకరణ చేయాల్సిన అవసరం లేదు నాకు. కాపులు కుర్రోడిని తీసుకెళ్లి కాల్చి చంపేసినా మనకు సంబంధం లేదు. మనం అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చడం, ఈ డ్రామాలు అక్కర్లేదు అనే మూడ్లో ఉన్నాడు ఆయన. అదొక అంధవిశ్వాసం. అది అంధవిశ్వాసమా కాదా అనేది వాళ్ళు ప్రూవ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి నమ్మకాలతో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే తన గెలుపు ప్రజల చేతుల్లో ఉందా, ఢిల్లీ దేవుడి చేతుల్లో ఉందా అనే విషయంలో ఆయన కన్ఫ్యూజన్గానే ఉన్నాడు. జనం కంటే కూడా ఢిల్లీ దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడేమో అని అనిపించేలాగానే ఆయన వ్యవహార శైలి ఉంది. ఈ మధ్య ఆయన కొంచెం గోడ నుంచి పక్కకి జరిగే ప్రయత్నం చేశారు, వారు మందలించారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి గోడ దగ్గరే కూర్చున్నాడు. కాబట్టి ఏ పార్టీ సేఫ్గా లేదు, ప్రతి ఒక్కడి జీవితాన్ని వాళ్ళే కంట్రోల్ చేసి నడిపిస్తున్నారు. ఇంత కంట్రోలింగ్ స్ట్రక్చర్ ఎప్పుడు లేదు భారతదేశ చరిత్రలో. ఇంకా ప్రస్తుతం యాంటీ కూటమి వాయిసెస్ చూస్తే జడ శ్రావణ్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, మాజీ ఐఏఎస్, తర్వాత పివి సునీల్ కుమార్ గారు, తర్వాత కొంత హర్ష్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే న్యూట్రల్ వాయిసెస్ అని ఒక అవుట్లుక్ ఉండే వ్యక్తులు. అంటే సునీల్ కుమార్ మీద ఒక అటాక్ జరుగుతోంది ఆల్రెడీ. ఆయన పర్సనల్ లైఫ్ మీద, ఆయన వైఫ్కి ఆయనకి ఉన్న గొడవ మీద ఒక రచ్చ జరుగుతోంది. ఒక సెట్ ఆఫ్ పీపుల్ అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. పర్టికులర్గా హర్ష్ కుమార్ శిబిరంలో నుంచి ఆ విమర్శ బలంగా ముందుకు వస్తోంది. కాబట్టి ఆయన క్రెడిబిలిటీ ఎంతవరకు, ఆయన వచ్చి ఓపెన్గా ఈ విషయాల మీద మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. ఆయన ఇంకా వాయిస్ వినిపించట్లేదు. సో వీళ్ళందరూ జగన్కి ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అన్బినోన్ టు దెమ్, అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే పరోక్షంగా జగన్కి ఉపయోగపడే ప్రయత్నం జరుగుతుందా? పరోక్షమేం కాదండి, వీళ్ళ అన్రెస్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతేగాని జగన్ ప్రమేయం ఏమి లేదంటారు. జగన్ ఇలాంటివి ఆర్గనైజ్ చేయగలడు అనేది కూడా అనుమానమే. అంటే చెప్తాడు, తన కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి చెప్తాడు, కొంచెం చూడండి, సహాయం చేయండి, ఏదన్నా వాళ్ళకి టెంట్ వేసుకోవడానికి డబ్బులు ఏమన్నా కావాలంటే ఇవ్వండి అని. అంటే వివిధ సమూహాలని రోడ్ల మీదకి రావటానికి ప్రిపేర్ అయిన సమూహాలకి ఆర్థికంగా అండదండలు ఇవ్వటం అనేది వాళ్ళు చేయగలిగింది. అంతేగాని ప్రోగ్రామ్ని ఆయన డిజైన్ చేయలేరు.
ప్రోగ్రామ్ ఆయన డిజైన్ చేసే పరిస్థితి ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే. అంత సమర్థతతో వెళ్ళట్లేదు వాళ్ళు, చొరవగా. ఓకే. డౌట్స్ ఉన్నాయి ఇంకా. ఓకే. వాళ్ళు యుద్ధం ప్రకటించాలా వద్దా అనే సందేహంలో అలా ఉంటూ తన ఉనికిని కాపాడుకోవటానికి ఓకే. సహకారం అందిస్తున్నారు, కానీ సీరియస్ గోలలో లేరు వాళ్ళు. ఓకే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.